హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మీకు క్విక్గా చేసుకునే ఒక లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం కోసం 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 4 ఎగ్స్ని కడాయిలోకి తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్లో ఎగ్స్ని ఫ్రై చేయడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్లో ఎగ్స్ని ఇక్కడ చూపించిన విధంగా బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో 3 గరిటెల ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం కొద్దిగా బిర్యానీలో వేసే మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇది ఆప్షనల్. ఈ బిర్యానీలో వేసే మసాలా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారం వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రైని ఇందులో కలుపుకోవాలి. ఎగ్ ఫ్రై ఇందులో వేసిన తర్వాత ఉల్లిపాయ మసాలాలు అన్నీ ఎగ్ ఫ్రైకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇంత క్వాంటిటీ రైస్ని చేశాను కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాను. రైస్ క్వాంటిటీ ఇంకా పెంచేలా ఉంటే ఎగ్స్ ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్గా ఉంటుంది. ఇలా రైస్ వేసిన తర్వాత ఎగ్ మిక్స్చర్ అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ఎంతో ఈజీగా మనం దీన్ని లంచ్ బాక్స్లోకి చేసి ఇవ్వవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.